హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. హ్యాండ్ పొడవు అయితే నాకు ఎక్కువ రాలేదు, అందువల్ల క్రింది వైపున ఒక 3 లేదా 4 ఇంచెస్ వరకు క్లాత్ని యాడ్ చేసి డిఫరెంట్ మోడల్ వచ్చేలా హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశాను. ఇక్కడ నాకు హ్యాండ్ పొడవు 11 ఇంచెస్ మాత్రమే వచ్చింది. క్రింది వైపున 4 ఇంచెస్ వరకు క్లాత్ని యాడ్ చేసి హ్యాండ్ పొడవు 14 ఇంచెస్ వచ్చేలా రెడీ చేశాను. హ్యాండ్ పొడవు తక్కువ వచ్చినప్పుడు హ్యాండ్ పొడవుతో పాటు డిఫరెంట్గా ఇలా డిజైన్ వచ్చేలా రెడీ చేసుకోవచ్చు. ఈ మోడల్ని కఫ్ స్లీవ్స్ లేదా వీ కట్ డిజైన్ అంటారు. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అంత పొడవు క్లాత్ అయితే తీసుకున్నాను. 16 లేదా 16.5 ఇంచెస్ వరకు పొడవు క్లాత్ అయితే తీసుకున్నాను. వెడల్పు కరెక్ట్గా 4 ఇంచెస్ సరిపోతుంది, ఎందుకంటే నాకు హ్యాండ్ పొడవు 14 ఇంచెస్ రావాలి. అందువల్ల నేను 4 ఇంచెస్ వచ్చేలా తీసుకున్నాను అనమాట. మీకు 3 ఇంచెస్ కావాలంటే 3 ఇంచెస్ రెడీ అయ్యేలా తీసుకోండి. కరెక్ట్గా 4 ఇంచెస్ పేపర్ క్యాన్వాస్ని క్లాత్కి అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఈ 2 పీసెస్ పొడవు 16 ఇంచెస్, వెడల్పు 5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే క్రింది వైపున పై వైపున 1 ఇంచు ఖర్చు పోను మనకి 4 ఇంచెస్కి అయితే ఈ వీ కట్ షేప్ క్లాత్ అయితే రెడీ అవుతుంది. అలాగే క్రింది వైపున వీ షేప్ రావడం కోసం అంటే వీ కట్ వస్తుంది కదా, ఈ కట్ పొడవు వచ్చేసి 1.5 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 3/4 ఇంచ్ వరకు ఇచ్చానమాట. మీకు పొడవు ఎంతైనా తీసుకోండి, వెడల్పు మీ ఇష్టం. ఇలా కరెక్ట్గా వీ షేప్లో మార్క్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఈ వీ షేప్ దగ్గర నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ వీ షేప్ కార్నర్ దగ్గర నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటే వీ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఒక్క ఒరిజినల్ క్లాత్కు మాత్రమే పేపర్ క్యాన్వాస్ని ఐరన్ చేసుకుంటే ఇలా నీట్గా అతుక్కుంటుంది. ఇప్పుడు ఈ 2 క్లోత్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక క్లాత్ ఒరిజినల్ క్లాత్ మన వైపు వచ్చేలా ప్లేస్ చేసుకొని రెండవ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు హ్యాండ్ రెడీ అయ్యాక క్రింది వైపున పై వైపున ఒరిజినల్ క్లాత్ ఉంటుంది, మధ్యలోకి ఈ రాంగ్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. క్రింది వైపున ఈ వీ షేప్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ వీ షేప్ కార్నర్ అనేది నీట్గా వచ్చేలా ఇలా హ్యాండ్తో ఇలా నీట్గా ప్రెస్ చేసాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది. మధ్యలో పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేయడం వలన ఈ స్లీవ్స్కి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకోండి. నెక్స్ట్ క్రింది వైపున ఇలా క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పేపర్ క్యాన్వాస్ పైన చివరికి ఒక కుట్టు వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో, ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఈ వీ షేప్ పైన కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఫినిషింగ్ ఇంకా బాగుండాలి అంటే కుట్టు వేయాల్సిన అవసరం లేదనమాట. అంటే వీ షేప్ అనేది అంత నీట్గా ఉంటుంది. పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేసుకుంటే వీ షేప్ పైన స్టిచ్ వేశారనుకోండి బాగా ప్రెస్ అయినట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల నేను స్టిచ్ వేయట్లేదు. పేపర్ క్యాన్వాస్ మాత్రమే పై వైపుకి వచ్చేలా క్రింది వైపున క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్రింది వైపున మనకి 4 ఇంచెస్కి క్లాత్ రెడీ అవ్వాలి కదా, ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా నీట్గా కట్ చేసేయండి. మనకి పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉంటే చాలు అనమాట, ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత కావాలో చూసుకొని ఈ పీస్ని యాడ్ చేసుకోండి. నాకైతే 4 ఇంచెస్ వరకు వస్తే బాగుంటుంది అని మధ్యలో ప్లేస్ చేసిన ఈ పేపర్ క్యాన్వాస్ అనేది నేను 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట. మీకు 3 ఇంచెస్ చాలు అంటే పేపర్ క్యాన్వాస్ 3 ఇంచెలు తీసుకొని పైన క్రింద ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 4 ఇంచెస్కి తీసుకుంటే మనకి 3 ఇంచెస్కి ఈ క్రింది వైపున ఈ కఫ్ స్లీవ్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. పై వైపున ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా హ్యాండ్స్కి, అక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ పై వైపుకి రావడం కోసం ఇలా నీట్గా ప్లేస్ చేసి, అంటే మనకి ప్యాంట్ వచ్చేసి మెరూన్ కలర్, అందువల్ల మెరూన్ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. హ్యాండ్స్ దగ్గరే కాబట్టి స్ట్రెయిట్ పీస్ తీసుకొని మధ్యలో 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. అంటే పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. అంటే మనకి ఈ వీ కట్ షేప్ ఉంది కదా, కరెక్ట్గా సెంటర్కి రావాలన్నమాట. రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఈ వీ షేప్ని పై వైపున పేపర్ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పై వైపుకి వస్తుంది. క్రింది వైపున
పేపర్ క్యాన్వాస్ లేని క్లాత్ క్రింది వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇక్కడ కూడా మధ్యలోకి టక్స్ ఇవ్వాలన్నమాట. మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అంటే సెంటర్కి ఈ వీ కట్ షేప్ రావడం కోసం ఈ కట్స్ అలాగే క్రింది వైపున మార్కింగ్ అనేది మధ్యలోకి వచ్చేలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున పేపర్ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని పై వైపుకి టర్న్ చేసుకోవాలి. ఆ నెయిల్తో రబ్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కుట్టు వేయాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి. పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అయిపోతుంది. పైపింగ్ వేస్ట్ అనేది ఈ మధ్యలో ఈ పేపర్ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మధ్యలోకి ఈ పైపింగ్ క్లాత్ వేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా పైపింగ్ పక్కనే ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు పైపింగ్ పక్కనే కుట్టు రావాలి. అస్సలు లాగొద్దు. కరెక్ట్గా సెంటర్కి ఈ వీ కట్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్లాత్ని అస్సలు లాగొద్దు. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చూసారా ఎంత నీట్గా హ్యాండ్ అయితే రెడీ అయిందో. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్స్ని ఇలా డిఫరెంట్గా రెడీ చేసుకున్నారు అంటే హ్యాండ్ పొడవే కాదు డిఫరెంట్గా హ్యాండ్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వీ కట్ అనేది ఇంకొంచెం మీకు ఎక్కువ కావాలి అని అంటే పొడవు నేను 1.5 ఇంచెస్ ఇచ్చాను కదా, మీరు 1.35 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోండి. పై వైపున ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా బటన్స్ని అయితే ఈ విధంగా స్టిచ్ వేశాను. చూసారా బటన్స్ స్టిచ్ చేశాక ఎంత బాగుందో కదా. ఐడియా మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.